గోంగూర గోంగూర నేచురల్ పద్ధతిలో పెరుగుతుంది. ఏ మందు లేదు. పూతలు పూసింది, కాయలు పూతలు. గోంగూర ఫ్రెష్గా ఉంది. సొర్ర చెట్టు అల్లుకున్నది, బాగా విశాలంగా అల్లుకున్నది. గోంగూర బాగుంది. శ్రీనివాస అగ్రి ఫామ్ 7 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఒక వీడియో. 7 పిల్లలు, 9 పిల్లలు చేసింది. 2 పిల్లలు పోయింది. 7 పిల్లలు ఉన్నాయి. శ్రీనివాస అగ్రి ఫామ్ నేచురల్ పద్ధతిలో కోడి ద్వారా పిల్లలు వస్తున్నాయి. నేచురల్ పద్ధతి, గడ్డి ఆకులు వాటి ద్వారా ఆహారం అందుతుంది కోళ్ళకి. దిబ్బు ఉంది, పశువుల పెంట. అది ఎప్పుడు చెలుగుతుంటాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, చెలుగుతూ తింటా. రేకులు వేసుకున్నాం. షెడ్ ఫస్ట్ గుడిసెలాగా పెట్టుకోండి. ఇప్పుడు రేకుల షెడ్, పాత రేకులు వేసుకొచ్చుకొని రేకుల షెడ్ వేసుకున్నాం. 16 అడుగులో రేకుల షెడ్ వేసుకున్నాం. ఇక్కడ బ్రేడర్స్ అన్ని పుంజులు పెట్టెలు కలిపి ఒక 20 ఉన్నాయి. మొత్తం ఒక 20 పెట్టెలు ఉన్నాయి. పెట్టెలు పుంజులు ఒక 20 ఉన్నాయి. పెద్ద పిల్లలు ఈ సైజులో పిల్లలు ఉన్నాయి. ఒక 20 పిల్లలు ఉన్నాయి సైజులో. 20 పిల్లలు ఉన్నాయి సైజులో. బ్రేడర్స్ కోసం పెంచుతున్నా. వీటిలో నుంచి మళ్ళీ బ్రేడర్స్ తీయాలి. అది చెట్లకు పోయింది. బొప్పాయి చెట్టు లోపల పెడితే లోన పోయి ఇది చేస్తుంది. బొప్పాయి చెట్టు లోపల బయటకు వస్తుంది. అలా ఇక్కడే ఒక మునగ చెట్టు ఉంది. ఈ మునగ కోసి కోడి పిల్లలకి వాటికి వేస్తుంటా, తింటాయి బాగా. ఇక్కడే కాకర చెట్టు ఒకటి వేసా. తర్వాత ఇక్కడ నెట్టు, చేపలు, ఫిష్ వాళ్ళ సన్న రకం ఇట్లా కాకులు గద్దలు వస్తాయని రాకుండా ఉండడానికి ఇట్లా కట్టాను. మొత్తానికి ఇట్లా కట్టేసా. గద్దలు కట్టా, టోలంతా కట్టేసా. అక్కడ వాళ్ళ పైన గద్దలు, డేగలు, కాకులు చిన్నపిల్లల సేఫ్టీ కోసం ఇలా కట్టా. అందువల్ల ఈరోజే చిన్నపిల్లలు ఈరోజు కింద వదిలే, కాకులు గద్దలు రాకుండా ఉంటాయని పిల్లలు వదిలిపెట్టాయి. ఇప్పుడు హ్యాపీగా తిరుగుతుంటాయి. అది చూడు, ఏ భయం లేకపోతే ఎట్లా చెల్లుకుంటున్నాయి, దెబ్బంతా చెలుగుతూ ఉన్నాయి. ఈ పైన ఈ నెట్టు ఇదంతా వేసా కాబట్టి ఇంకా కాకులు గద్దలు భయం లేదు కాబట్టి ఫ్రీగా చెల్లుకుంటూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడే వంకాయ చెట్టు ఒకటి మొలిచింది. వంకాయలు కోసి అప్పుడు కోళ్ళకేస్తే తిని ఆ విత్తనాలు కూడా మొలిచింది. ఇక్కడ బొప్పాయి చెట్టు కూడా, బొప్పాయి కాయలు తెచ్చేసినప్పుడు ఆ విత్తనాలు మొలిచింది. ఇక్కడే ఇది కూడా అంతే, ఆ విధంగా పడి మొలిచింది. అన్నీ చెట్లు ఆకులు తింటూ వాటిల్లో తిరుగుతున్నాయి అన్నమాట. ఫ్రీగా తిరుగుతున్నాయి. ఈ 4 దసరాకు కొనుక్కొచ్చింది. నా ఫామ్ అంతా ఫస్ట్ ఫామ్ ఇలా ఉంది. పెంట పోగుంది. ఇక్కడ బరిగొడ్లది అవతల ఇంట్లో వేస్తారు. ఇవతల మా బరిగొడ్లు లేవు. అందులో కోళ్ళు చెల్లుకొని తింటూ ఉంటాయి. ఈ వీడియో ఈ విధంగా ఉంటుంది. 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.